పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దివంగత నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల బాటలోనే తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత షర్మిల బాటలోనే వెళ్ళనుంది అనే సంకేతాలు అయితే వస్తున్నాయి. రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కారణం ఏంటంటే గతంలో చూసుకుంటే ఆస్తి పంపకాలు సరిగా జరగలేదని షర్మిల జగన్తో విభేదించి వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకుంది. అలాగే జగన్ పైన వ్యతిరేకంగా పోరాటాలు కూడా చేసింది. జగన్ పై వ్యతిరేకంగా మాట్లాడడం కూడా జరిగింది. అంటే నాకు సమన్యాయం జరగలేదు, సామాజిక న్యాయం జరగలేదు, నా ఇంట్లోనే నాకు సామాజిక న్యాయం జరగలేదు ఒక మహిళకని క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది షర్మిల. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు కూడా అలాగనే ఉన్నాయి. మహిళలకు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సామాజిక న్యాయం జరగట్లేదు అని క్లియర్ గా ఆ మోటోతోటి అంటే ఆ అంశంతోటే వెళ్తున్నారు కవిత. ఈ నేపథ్యంలో మీడియాతో చిట్చాట్లో కూడా తెలంగాణ భవన్లో జరిగిన మీడియాతో చిట్చాట్లో కూడా చెప్పడం జరిగింది క్లియర్ గా. పార్టీలో కొంత నాపైన కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, అలాగే పార్టీకి నన్ను దూరం చేయాలని చూస్తున్నారు అని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ విషయం అధిష్టానకు తెలుస్తుంది అని ఈ విధంగా నేను చిట్చాట్లో చెప్తున్నానని అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాలేని నేపథ్యంలో రాకపోయేసరికి క్లియర్ గా ఒక 6 పేజీలతో కూడిన బహిరంగ లేఖ కవిత రాసింది అని అయితే మీడియాలో చర్చ నడుస్తుంది. అలాగే ఆ 6 పేజీల లేఖ కూడా బయటకు వచ్చేసింది. సో ఈ నేపథ్యంలో అంటే ఆ లేఖలో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే బీజేపీ పార్టీ వల్లనే నేను జైల్లోకి వెళ్ళాను నాన్న, మీరు బీజేపీ పార్టీ పైన గట్టిగా విమర్శించడం లేదు. మొన్న మనం పెట్టుకున్న రజతోత్సవ సభలో కూడా 2 నిమిషాలు బీజేపీ పార్టీ గురించి మాట్లాడారు, దాన్ని వ్యతిరేకించి మాట్లాడలేదు. రానున్న రోజుల్లో మన బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది, కలిసి పోటీ చేస్తుంది అని వార్తలు వస్తున్నాయి. మన క్యాడర్లోనే మన పార్టీలోనే మన వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ పార్టీ బలపడుతుంది. దీనికి కారణం బీఆర్ఎస్ పార్టీ కావాలని ఎన్నికల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకుంది, అలాగే అంతర్లీనంగా సపోర్ట్ చేస్తుంది అన్న నేపథ్యంలో అంటే కవిత క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే చెప్పదలుచుకుంది ఏంటంటే బీజేపీ పార్టీ వల్లనే నేను జైల్లోకి వెళ్ళాను. ఇప్పుడు అలాంటి బీజేపీ పార్టీని మా నాన్న పార్టీ అధ్యక్షుడే అంటే అధినేతనే విమర్శించడం లేదు, అలాంటప్పుడు ఈ పార్టీతోటి నాకేంటి అవసరం అనే విధంగా కవిత ఆలోచిస్తుంది అని అయితే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో సో మరి కవిత షర్మిల బాటలోనే, ఎందుకంటే అన్నను విభేదించి అక్కడ చెల్లి బయటకు వచ్చింది ఆస్తుల పంపకంల విషయంలో, కానీ ఇక్కడ రాజకీయంగానే విభేదిస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ అంతటి లాంటి వారిని ఇప్పటి వరకు ప్రతిపక్షాలు అటు అసెంబ్లీలో విపక్షాలు మాత్రమే విమర్శించాయి, అంటే వేలెత్తి చూపించి మాట్లాడాయి కేసీఆర్ని. కానీ ఇంట్లో వాళ్ళు పార్టీలో వాళ్ళు ఇప్పటి వరకు ఎవ్వరు ఆ ధైర్యం చేయలేదు, ఆ సాహసం చేయలేదు. కానీ కవిత ఆ ధైర్యం చేసింది, డైరెక్ట్ లేఖ రాసేసింది. అలాగే తెలంగాణ భవన్లో జరిగిన మీడియా చిట్చాట్లో చెప్పడం జరిగింది. ఈ విషయం అధిష్టానానికి తెలుస్తుంది, నా పైన దుష్ప్రచారం చేస్తున్నారనే విషయం అధిష్టానానికి తెలుస్తుందని నేను భావిస్తున్నాను అని క్లియర్ గా చెప్పడం జరిగింది. కేసీఆర్ నే ప్రశ్నించింది కవిత అనైతే చర్చ నడుస్తుంది రాజకీయాల్లో. మరి ఈ నేపథ్యంలో మరి అందరూ అంటే అటు బయటకు వచ్చేసి నా వల్లనే పాదయాత్ర, మా అన్న ఎంత పాదయాత్ర చేశాడో నేను కూడా అంతే కష్టపడ్డాను వైఎస్ఆర్సీపీ కోసం అని షర్మిల చెప్పడము, తర్వాత గెలవడము, ఆస్తులు సరిగా పంపకం జరగకపోవడం, షర్మిల పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ పెట్టడము, తర్వాత ఆ టైంలో అంటే మళ్ళీ ఎలక్షన్స్ రావడము, ఇక్కడ అటు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు అటు అంతర్లీనంగా కావాలంటే మా అన్నయ్య ఓడిపోవాలి కానీ చంద్రబాబు పవన్ గెలవాలి, ఎందుకంటే సరైన సామాజిక న్యాయం జరిగినప్పుడు ఉంటే ఆ అధికారంలో ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే విధంగా షర్మిల మాట్లాడడము. ఈ నేపథ్యంలో మరి అటు పార్టీ నుంచి బయటకు వచ్చి అంటే సొంత పార్టీ పెట్టుకొని మళ్ళీ ఇక ఏం చేయాలో తెలియక అంటే ఆ పార్టీ అవసరం లేదనిపించి మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయింది షర్మిల. సో ఇప్పుడు కవిత దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సొంత పార్టీ పెట్టుకోవాలి అంటే షర్మిల లాగా, లేదా 2 కాంగ్రెస్ లోకైనా వెళ్ళాలి. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సొంత పార్టీ పెట్టుకుంటే ఎంతో కొంత అంటే కేసీఆర్ బిడ్డలాగా, అంటే కేసీఆర్ సొంత పార్టీ అప్పుడు టీడీపీని విభేదించి బయటకు వచ్చారు, సొంత పార్టీ పెట్టుకున్నారు, తర్వాత చాలా సంవత్సరాలు పోరాడి తెలంగాణ సాధించారు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు, 2 టర్ములు ముఖ్యమంత్రిగా చేశారు. ఈ నేపథ్యంలో ఇటు కవిత కూడా సొంత పార్టీ పెట్టాలనుకుంది అనే చర్చ కూడా వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఒకవేళ సొంత పార్టీ పెట్టుకోకపోతే, ఒకవేళ సొంత పార్టీ పెట్టుకున్నా కొన్ని రోజులు నడిపించినా కూడా కాకపోతే మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళే అవకాశం ఉంది అనే వార్తలు కూడా చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే
ఇటు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయింది, సొంత పార్టీ పెట్టుకుని తర్వాత ఆ పార్టీని పూర్తిగా రద్దు చేసేసుకొని వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు కవిత కూడా సొంత పార్టీ పెట్టుకున్నా ఒకవేళ తర్వాత పార్టీ నడపడం అంటే వారి వల్ల కాకపోయినా కాంగ్రెస్లోకి వెళ్ళే ఆప్షన్ ఉంది. కాంగ్రెస్లోకి బయట నుంచి అంటే టీడీపీ నుంచి వచ్చిన వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు అందులోకి వెళ్ళిన వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. టీడీపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సీఎం అయ్యారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యారు. సో ఆప్షన్ కూడా కవితకి ఉంది. రీసెంట్గా కవిత జ్యోతిష్యం చూపించుకుంటే కూడా అంటే చిలక జోస్యం కూడా చూపించుకుంటే ఫ్యూచర్లో ముఖ్యమంత్రి అవుతారు అని చిలక జోస్యం కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే జోస్యం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి కవిత దగ్గర ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక వీటన్నిటిని పక్కన పెట్టేస్తే అంటే షర్మిల బాటలోనే కవిత వెళ్తుంది అనేటి ఈ అంశాలన్నీ పక్కన పెట్టేస్తే ఇక ఈ మ్యాటర్ వెనుక బీజేపీ పార్టీ అని ఉంది అని మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కవిత మళ్ళీ జైలుకు వెళ్లకుండా ఉండాలంటే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దు తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్ళడానికి బీజేపీ పార్టీ ప్రధాన కారణం. సో కాబట్టి అని వాళ్ళు కవిత చెప్తున్న నేపథ్యంలో సో కావాలని కేసీఆర్ మళ్ళీ మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే అటు జాతీయంగా ఇటు రాష్ట్రాలలో అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఒక పోరాట యోధుడు, తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన కేసీఆర్ కూతురు ఇలా జైలుకి మళ్ళీ వెళ్ళింది అనే వార్తలు రావద్దు అంటే బీజేపీ ముందు కామ్గా ఉండాలని కేసీఆర్ ఉంటున్నారని, ఈ విషయం కవితకు నచ్చలేదు అని. సో అంటే బీజేపీ పార్టీయే వెనుకుండి నడిపిస్తుంది ఇదంతా, అందుకే కావాలని కేసీఆర్ కామ్గా ఉన్నాడు, పెద్దగా విమర్శించట్లేదు బీజేపీ పార్టీని అని అయితే. అంటే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఎదగాలి అంటే ఇప్పుడిప్పుడే కొంచెం పుంజుకుంటుంది, ఎమ్మెల్సీ సీట్లు గెలిచింది, కావాలని బీఆర్ఎస్ పార్టీ తలొగ్గింది అనే విషయంలో. సో మళ్ళీ ఇక అంటే బీజేపీ పార్టీకి మళ్ళీ ఇక్కడ పూర్తి మైలేజ్ అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన మైలేజ్ పూర్తిగా ఉండాలంటే బీజేపీ పార్టీ చెప్పినట్టే వినాలి. బీఆర్ఎస్ పార్టీ అధినేతలైనా లేకపోతే అలా ఉన్న మిగతా నేతలైనా, లేకపోతే కేసులు ఉన్నాయి, ఆ కేసుల విషయంలో మళ్ళీ జైలుకి వెళ్తారు. కేసీఆర్ లాంటివి కూడా ఏ కేసు ఎప్పుడు చుట్టుకుంటుందో తెలియని పరిస్థితి అనే చర్చ కూడా నడుస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కామ్గా ఉంటుంది, బీజేపీ చెప్పినట్టే నడుస్తుంది. ఇది బీజేపీ వైఖరి నచ్చకనే, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న బీజేపీ పార్టీ వైఖరి నచ్చకనే కవిత బయటికి వచ్చేసిందన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. మరి చూద్దాం, ఈ విషయం పైన అయితే ఎవరు స్పందించట్లేదు ముఖ్య నేతలు. అంటే కామ్గా ఉంటున్నారంటే నిజమేనా అని, లేకపోతే ఏంటి మరి ఏం చెప్తారు? కేటీఆర్ ఏం చెప్తారు, కేసీఆర్ ఏం చెప్తారు, కవిత ఏం చెప్తారు? మరి ఇప్పుడైతే బీజేపీ పార్టీ నేతలు ఒక్కొక్కరు అయితే బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి, మేము 10 రోజుల ముందే చెప్పాము ఈ విషయం ఖచ్చితంగా పార్టీని విభేదిస్తుంది కవిత అని అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి చూద్దాం ఇంకా మిగతా నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది వేచి చూడాలి.